అందరికీ నమస్తే అండి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ముందు అంటే షెడ్యూల్ రిలీజ్ అయింది. సో దానికి ముందు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారాయి. సో తమిళనాడులో బీజేపీ అండ్ ఎన్డీఏ కూటమి బీజేపీ అన్నా డిఎంకే కలిపి ఖచ్చితంగా అధికారంలోకి రావాలి అనుకుంటున్నాయి. సో అక్కడ రకరకాల సర్వేలు రకరకాలు వస్తున్న ఈ పోల్స్ ఇవన్నీ చూస్తుంటే బీజేపీ వాళ్ళకు వస్తున్న రిపోర్ట్లు చూస్తుంటే అన్నా డిఎంకే అండ్ బీజేపీ కలిసి కూటమిగా వెళ్తే డిఎంకేను ఓడించడం కష్టమే. సో వీళ్ళకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ రావడం కూడా కష్టమే. ఓట్ బ్యాంక్ కానీ సీట్లు కానీ వీళ్ళకంటే డిఎంకే అంటే ఇండియా కూటమికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళే అధికారంలోకి రావచ్చు లేదా హంగ్ రావచ్చు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో విజయ్ కీలక పాత్ర పోషించబోతున్నాడు. విజయ్కి 12 నుంచి 14% ఓట్లు వచ్చే అవకాశం ఉంది అనేది రకరకాల సర్వేలు తేల్చి చెప్తున్నాయి. సో దాంతో ఖచ్చితంగా విజయ్తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది, విజయ్ మనతో కలిసి పోటీ చేస్తేనే బాగుంటుంది. విజయ్కి వచ్చే ఓట్లన్నీ కూడా మ్యాక్సిమం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే ఉంటాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అంటే అవి ఎన్డీఏ కూటమికి రావాల్సిన ఓట్లు. సో ఆ ఓట్లు విజయ్కి వెళ్ళడంతో అది కొంచెం ఇబ్బందికరంగా మారిందనమాట. సో అందుకు విజయ్ని మనతో కలుపుకుంటే ఖచ్చితంగా మనం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని బీజేపీ పెద్దలు భావించి నిన్న మొన్న ఒక 3 రోజుల నుంచి కూడా విజయ్తో ఫైనల్ స్టేజ్లో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే అతనికి 80 అసెంబ్లీ సీట్లు ఆఫర్ చేశారంట. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో 80 అసెంబ్లీ స్థానాలు ఇస్తాము, అలాగే అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం పదవి ఇస్తాము, అలాగే 4 లేదా 5 మంత్రి పదవులు ఇస్తాము అని చెప్పి బీజేపీ పెద్దల నుంచి విజయ్కి ఆఫర్ వెళ్ళింది. అయితే విజయ్ మొదటి నుంచి కూడా బీజేపీని సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఎందుకంటే విజయ్కి బలమైన కొంత ఓట్ బ్యాంక్, ఈ మైనారిటీ ఓట్ బ్యాంక్ పోతుందేమో అనే ఆందోళన ఉంది. అందులోకి అక్కడ ద్రవిడ సెంటిమెంట్ తమిళనాడు అంటే వాళ్ళ జాతీయ పార్టీలను అంత యాక్సెప్ట్ చేయరు. సో అక్కడ కమ్యూనిటీ పరంగా చూసుకున్నా, వర్గాల పరంగా చూసుకున్నా అండ్ ఏ రకంగా చూసుకున్నా సరే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తన వలన బీజేపీకి లబ్ధి ఉంటుందేమో తప్ప బీజేపీ వలన తనకేమీ లబ్ధి ఉండదు అనేది విజయ్ ఆలోచన. సో అందుకే తను నష్టపోతాడని తను పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. అయితే మధ్యవర్తుల ద్వారా విజయ్ని కొంతమంది కన్విన్స్ చేస్తుంది ఏంటంటే 100 అసెంబ్లీ సీట్లు ప్లస్ ఒక 2.5 సంవత్సరాల పాటు సీఎం సీటు. పూర్తిగా 5 ఏళ్ళు బీజేపీ వాళ్ళు సీఎం సీట్ ఇవ్వరు, ఒక 2.5 ఏళ్ళు సీఎం సీట్ ఇచ్చి విజయ్కి అండ్ 100 అసెంబ్లీ స్థానాలు ఇస్తే టీవీకే కూడా ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశం ఉంది, చేరుతుంది అనేలాగా విజయ్ని కన్విన్స్ చేస్తూ విజయ్ ద్వారా బీజేపీకి మధ్యవర్తిత్వం చర్చలు అయితే అక్కడ వరకు వచ్చాయి. బీజేపీ వాళ్ళేమో 80 అసెంబ్లీ సీట్లు డిప్యూటీ సీఎం పోస్టు, వీళ్ళేమో 100 అసెంబ్లీ సీట్లు 2.5 ఏళ్ళు సీఎం పోస్టు అడుగుతున్నారు. సో ఎందుకు అక్కడ విజయ్ అంత కీలకమంటే అతను పార్టీ పెట్టడానికి ముందు ఒక 3-4 ఏళ్ల పాటు జిల్లాల వారీగా రకరకాల సర్వేలు చేయించుకొని తన అభిమాన సంఘాలని పొలిటికల్ ఏజెన్సీలుగా మార్చేశాడు. సో వాళ్ళు ప్రజలకు దగ్గరయ్యారు. ముఖ్యంగా చెన్నై పరిసర ప్రాంతాలు అండ్ కోయంబత్తూరు, ఇప్పుడు తమిళనాడు ఫస్ట్ క్యాపిటల్ చెన్నై, సెకండ్ క్యాపిటల్ కోయంబత్తూరులోను, అలాగే తిరుచిరాపల్లి అండ్ మధురై, ఈ నగరాల్లో ఈ ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో విజయ్కి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నార్త్ తమిళనాడు అండ్ సెంట్రల్ తమిళనాడులోని దాదాపుగా ఒక 30 నియోజకవర్గాల్లో మహిళలు అండ్ యువత ఓట్ బ్యాంక్ ఎక్కువ అంట. అక్కడ విజయ్కి పాజిటివ్ కనిపిస్తోంది. అందుకని ఓవరాల్గా విజయ్ ప్రభావం చాలా ఎక్కువ ఉండబోతోంది. సో అతను అధికారంలోకి వచ్చేంత సీన్ ఉండదు, కానీ ఎన్డీఏ కూటమికి అధికారం రాకుండా చేయగలడు, డిఎంకేని కూడా కాస్త దించగలడు. కాబట్టి ఇతను కీలకం కాబోతున్నాడు అని చాలా స్ట్రాంగ్గా బీజేపీ నమ్ముతోంది. సో అందుకే ఖచ్చితంగా అతనితో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అని బీజేపీ పెద్దలు భావించి సాధారణంగా బీజేపీ వాళ్ళు ఎంత బతిమలాడరు. ఇక్కడ బీజేపీ వాళ్ళు విజయ్ని భయపెడుతున్నారు, బతిమలాడుతున్నారు. ఒకవైపు భయపెడుతున్నారు, మాటితే సిబిఐ కేసులు, ఈ కరూరు ఘటన మీద మాటికి వారానికి ఒకసారి నోటీసులు ఇస్తే ఎంక్వైరీకి పిలుస్తూనే ఉన్నారు. మరోవైపు ఏమో అతనితో చర్చలకు కూడా మధ్యవర్తులను పంపిస్తున్నారు. సో ఇది ఎక్కడ ముగుస్తుందో తెలియదు, కానీ ఇతని డిమాండ్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. 100 అసెంబ్లీ సీట్లు అండ్ 2.5 ఏళ్ళు సీఎం సీట్ అంటే మామూలు విషయం కాదు. ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చి 2.5 ఏళ్ళు సీఎం సీట్ని బీజేపీకే ఏకంగా బేరం పెట్టడం అంటే మామూలు విషయం కాదు. సో ఇది చాలా కీలకంగా మారింది. చూడాలి ఏం జరుగుద్ది అనేది. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒకసారి స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, లడ్డూపల్లెం.com అని.
సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ దగ్గర మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ వంటి హెల్తీ ప్రోడక్ట్స్తో వీళ్ళు లడ్డూలు తయారు చేస్తారు. అండ్ ఇక్కడ ఈ లడ్డూల్లో ఎక్కడ పంచదార వాడరు, షుగర్ వాడరు, బెల్లం పౌడరు అండ్ డేట్స్ పౌడర్ వాడతారనమాట. అండ్ హెల్దీ అండ్ డెలిషియస్ అండ్ టేస్టీగా ఉంటాయి. మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. వీళ్ళ దగ్గర లడ్డూలతో పాటు హాట్ స్నాక్స్ ఉంటాయి, ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, ఏబీసీ పౌడర్ ఉంటుంది, మునగాకు పొడి, జామాకు పొడి అండ్ రకరకాల కారపొళ్ళు ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి, మల్టిపుల్ హెల్దీ ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. సో మీకు కావాలి అనుకుంటే 9997839994 నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఆర్డర్ పెట్టచ్చు, లేదా లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి నేరుగా ఆర్డర్ చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది అండ్ కొంత డిస్కౌంట్లు కూడా ఉన్నాయి ఉగాది సందర్భంగా. థ్యాంక్ యూ.